అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పాలకూరతో మనం యూజువల్గా ఏం చేస్తామండి, పప్పు కానీ ఏదైనా పన్నీర్తో గ్రేవీ, కర్రీస్ అలాంటివి చేస్తూ ఉంటాం. అయితే పాలకూరతో ఎప్పుడైనా పులావ్ చేశారా? వినటానికి చాలా కొత్తగా ఉంది కదా. ఇంకెందుకండి ఆలస్యం, రండి ఇవాళ మనం ఈ పాలక్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. పాలకూర పులావ్ చేయడానికి నేను ఒక కట్ట ఫ్రెష్ పాలకూరని తీసుకుంటున్నాను. ఈ ఆకుల్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా అయ్యేట్టు కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో నేను 2 టీ స్పూన్ల నెయ్యి, 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో దాల్చిన చెక్క, యాలకులు, లవంగలు, మిరియాలు, అనాసి పువ్వు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు వేయాలి. ఆ తర్వాత చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ కూడా వేసి వేయించాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో పొడవుగా చీల్చిన 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. వీటిని కూడా ఒక 1/2 నిమిషం పాటు వేయించిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి అంతా బాగా కలపాలి. ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న పాలకూర ఆకుల్ని వేసి మసాలాతో కలపాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ మొత్తం మిక్స్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ 1 కప్ అంత బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లలో 10 నిమిషాలు నానబెట్టి ఉంచాను. ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేసి కలుపుతున్నాను. ఇదంతా జాగ్రత్తగా నెమ్మదిగా కలిపితే బియ్యం గింజలు విరిపోకుండా చక్కగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాయి. ఈ పాయింట్లో నేను నీళ్లు యాడ్ చేస్తున్నాను. సో 1 కప్పు బియ్యానికి నేను ఇక్కడ 2 కప్పులు నీళ్లు పోస్తున్నాను. అప్పుడే పులావ్ పర్ఫెక్ట్గా వస్తుంది. మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలిపితే బాగుంటుంది. కుక్కర్కి మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి పులావ్ని 2 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. 2 విసిల్స్ వచ్చిన తర్వాత పొయ్యి కట్టేసి కుక్కర్కి మూత తెరవకుండా పులావ్ని అలానే వేడి మీద 1/2 గంట సేపు మగ్గనివ్వాలి. 1/2 గంట తర్వాత మూత తీసి చూస్తే మీకు పులావ్ పర్ఫెక్ట్గా తయారయ్యి కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, పాలకూర పులావ్ ఎంత టెంప్టింగ్గా కనిపిస్తుందో. దీన్ని మీరు వేడివేడిగా రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మీరు దీన్ని ఆకుకూరలు తినని చిన్న పిల్లలకి పెడితే కూడా హ్యాపీగా తినేస్తారు. పాలకూరతో ఇలాగ పులావ్ చేస్తే ఇంట్లో ఎవ్వరు కంప్లైంట్ చేయకుండా తినేస్తారు. సో దీన్ని చేసిన వెంటనే వేడివేడిగా కొంచెం రైతాతో సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.